ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మలాకి గ్రంథ 4వ అధ్యాయము 3వ వచనము. దే విల్ బి యాషెస్ అండర్ ద సోల్స్ ఆఫ్ యువర్ ఫీట్ on the day when I act. Malachi chapter 4 verse 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సమయము అది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన నియమించిన సమయంలో ఎటువంటి శత్రువైనా, ఎటువంటి శ్రమలు వేదనలైనా మన పాదముల క్రింద ఒక్క ధూళిలా ఉంటాయి అని దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజున కొంతమంది దేవుణ్ణి విశ్వసించిన తరువాత కూడా కొన్ని రకాలైన బాధలను, శోధనలను వారు ఎదుర్కోవడం మనం చూస్తాం. అయితే వాటిని బట్టి భయపడి దేవుణ్ణి విడిచేవారు ఉంటారు. కానీ వారికి సత్యము తెలిస్తే అలా చెయ్యరు. ఏదో ఒక రోజు అనగా ఆయన నియమింపబోవు దినమందు ఏ సమస్య అయినా, ఏ ఇబ్బందులైనా వారి పాదముల క్రింద ఉంటాయని, వారి సమయమందు వాటన్నిటినీ జయించగలుగుతారు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీకున్న సమస్యలు, ఈ రోజున మీకున్న కష్టాలు, ఈ రోజున మీకున్న కన్నీరు ఎప్పటికీ మీతో ఉండదు. అవన్నీ ఏదో ఒక రోజు మీ నుండి వెళ్ళిపోతాయి. వాటన్నిటి నుండి దేవుడు తప్పకుండా విడుదలను కలగజేస్తాడు. దేవుడు మనకంటూ ఒక రోజును నియమించబోతున్నాడు. ఆ రోజున మనము వాటన్నిటిని అనగద్రొక్కుతామని సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిస్తున్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు మనకు సుస్పష్టముగా సెలవిస్తున్నాయి. మొదట మన స్థితి కొద్దిగా ఉండినప్పటికీ మన యొక్క స్థితి తుదకు మహాభివృద్ధిలో ఉంటుందని, మరి ఆ అభివృద్ధి, ఆ సమయము మనకు వచ్చేంత వరకు మనము వేచి చూసే హృదయాన్ని కలిగి ఉండాలి. యోసేపు కూడా మొదటగా అనేక శ్రమలను అనుభవించాడు. తన సహోదరులే తనకు శత్రువులుగా మారారు, తనని చంపాలి అనుకున్నారు. అయినా కానీ యోసేపు వారిని తిరిగి ఒక్క మాట అయినను దూషించలేదు. తన యొక్క తోడబుట్టిన సహోదరుడు అని చూడకుండా వేరే దేశానికి బానిసగా అమ్మివేసినా వారికి ఎదురు చెప్పకుండా తల దించుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏ తప్పు చేయకుండా మంచినే చేస్తూ వచ్చినా కానీ అకారణంగా తనని జైల్లో బంధించారు. ఆ కారాగారంలో ఉన్నప్పుడు తోటి ఖైదీలకు కలభావం చెప్పి వారికి సహాయం చేస్తాడు. ఆ సహాయం పొందిన వ్యక్తి కొన్ని సంవత్సరాలు అతన్ని విస్మరించినా యోసేపు మాత్రం మామూలుగానే ఉన్నాడు. ఏనాడు దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఏనాడు దేవుణ్ణి దూషించలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి ఎప్పుడూ కూడా కృంగిపోలేదు. ఎందుకో తెలుసా? యోసేపుకు తెలుసు, తాను నమ్ముకున్న దేవుడు తనకంటూ ఒక సమయాన్ని నియమింపబోతున్నాడు అని అతను గ్రహించాడు. తన జీవము కలిగినటువంటి దేవుడు తప్పక తన బలిష్టమైన చేతుల్లో నన్ను హెచ్చిస్తాడు అని నమ్మి విశ్వసించాడు. నమ్మిన విధంగానే తనను దూషించిన సహోదరులే తన కాళ్ళ వద్దకు వచ్చారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేద్దాం. మనమే యోసేపు స్థానంలో ఉంటే ఆ విధంగా ఓర్పుగా ఉండేవారమా? అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, అంత నష్టములు ఎదురైనప్పటికీ దేవుణ్ణి పట్టుకొని విశ్వాసంగా జీవించగలిగేవారమా? వారు చెడు చేస్తున్నప్పుడు వారికి చెడు ఎదురైతే ఎవరు పెద్దగా లెక్క చేయరు. కానీ మంచి చేస్తూ వెళ్తున్నా ఎప్పుడు చెడే ఎదురైతే వాటిని సహించగలరా? తట్టుకోగలరా? ఎవరైనా సహించలేరు కదా. అది మనిషి యొక్క నైజం. కానీ నిజమైన దేవుణ్ణి విశ్వసించిన ఎవరైనా, ఆయన్ని నమ్ముకున్న వారిని మోసం చెయ్యడు అని తెలిసి ఏ వ్యక్తి అయినా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అవమానపరిచినా వాటన్నిటిని భరిస్తూ సైలెంట్గా యోసేపు వలె ఓర్పుగా తనకు దేవుడు ఇవ్వబోయే సమయం కోసం వేచి చూస్తాడు. ఈరోజు నా ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నట్లయితే దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నీ శత్రువులైనా, నీ బాధలైనా, నీ కష్టాలైనా, నీ అవమానాలైనా, నిన్ను మానసికంగా శారీరకంగా కృంగదీస్తున్నా ఎటువంటి సమస్యైనా ఆయన నీకు నియమించబోవు దినమున ఆ రోజున నీ కాళ్ళ క్రింద ధూళి వలె మారిపోతాయి. నీవే వాటిని కాళ్ళతో అనగద్రొక్కి నాశనము చేసే శక్తిని, బలాన్ని ఆయన నీకు తప్పక అనుగ్రహిస్తాడు. ఆ రోజు మీ జీవితాల్లో తొందరలోనే వచ్చునుగాక.
కాబట్టి అధైర్యపడక, కృంగిపోక, మీకోసము నిర్ణయించిన సమయం కోసం ఆనందంగా వేచి చూడు. అంతవరకు ఆయనలో ఓర్పు కలిగి జీవించు. తప్పకుండా నీ జీవితంలో సంతోషకరమైన రోజులు వస్తాయి. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, సమాధానకారకుడవు ప్రభువా, మీకు వందనములయ్యా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మా సమస్య అయిన, కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ప్రభా, అయ్యా మీరు నియమించినటువంటి దినములో ప్రభువా అవి మా కాళ్ల క్రింద ధూళివలే ఉంటాయని వాక్యము ద్వారా సెలవిచ్చి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును నా ప్రభా, మీరు మా పక్షముగా ఉండి ప్రభా మాకు న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి, మీరు మా పక్షముగా ఉండమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ శక్తితో వారిని నింపండి. అయా, వారికి ఉన్న సమస్యల వైపు వారి యొక్క దృష్టి మళ్లించక అయా నిత్యము మీ వైపున తండ్రి వారు అయా చూచే కనులను వారికి దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభువా. అవును నా తండ్రి, సర్వశక్తిమంతుడు ప్రభా, వారు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారు, ఏ సమస్యతో అయితే పోరాడుతున్నారో ఆ సమస్యను యేసు నామములో గద్దించండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. అయా, వారికి మీ యొక్క శక్తిని, మీ బలాన్ని దయచేయండి. స్వస్థపరిచే హస్తము వారిపై ఉంచండి. అయా, మీరు స్వస్థపరిచే దేవుడవు, యెహోవా రాఫావైన దేవుడవు. అయా, బిడ్డలకు కావలసిన స్వస్థతను దయచేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో లయపరచండి. అవును ప్రభా, మా పోషకుడు అయిన దేవుడవు, మా రక్షకుడు అయిన దేవుడవు, మమ్మల్ని ఆదుకునే దేవుడవు, అన్ని అవసరతలు తీర్చే దేవుడవు, మీ యొక్క మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరతను తీర్చుకుంటూ వస్తున్న దేవుడవయ్యా. బిడ్డలకున్న ఆర్థిక సమస్యలు, రుణ భారాల నుండి మీరే విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఏ మనుషుని సహాయము వ్యర్థం అంటున్నావు ప్రభా తండ్రి. అవును నా తండ్రి, అయా మరి తండ్రి సమస్యలను జయించుటకు మీ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యల్లో, కలహాలతో, విభేదాలతో తండ్రి అయా ఎప్పుడు చూసిన గొడవలతో, మనస్పర్ధలతో జీవిస్తుండగా నా ప్రభా సమాధానకర్త మీరే వారి మధ్య సమాధానాన్ని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. ఒకరినొకరు గౌరవించుకునేటువంటి హృదయాన్ని వారికి అనుగ్రహించమని అయా వేడుకుంటున్నామయ్యా. తండ్రి మీ యొక్క కరుణగల హస్తము వారిపైన, వారి యొక్క కుటుంబం పైన అయా ఉంచమని వేడుకుంటున్నామయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలు తీసివేయండి నా ప్రభా. అన్యోన్య దాంపత్యము వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ యొక్క కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా. అయా, తల్లిదండ్రులకు లోబడే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా అయా చేతి పని చేసుకుంటున్నారు వారిని దీవించండి. ఇతర దేశాల్లో ఉంటూ ప్రభా కూలి పనుల నిమిత్తం వెళ్ళినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారు చేసే కష్టార్జితం అంతటిని దీవించండి అయ్యా, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున అయా ఒంటరిగా ఉన్నారో ప్రభా వారిని ధైర్యపరచండి. ఒంటరి వాడు 1000 మంది అగునంటున్నావు ప్రభా. ఎన్నిక లేని వాడు బలమైన జనమగంటున్నావు నా తండ్రి. సహాయం దయచేయండి నా ప్రభా. అయా, సువార్థికులను దీవించండి. వారు తండ్రి సువార్త పరిచర్య చేస్తుండగా ప్రభా కావలసిన అవసరతలన్నింటినీ తీర్చమని వేడుకుంటున్నాము. అయా మా తండ్రి, దైవ సేవకులను జ్ఞాపకం చేసుకునండి నా ప్రభా. అయా, మీ యొక్క పని నిమిత్తం ఉంటుండగా వారి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నా. నశించిపోతున్న వారి పట్ల భారమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా, మరి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన న్యాయమును తీర్చండి. న్యాయాధిపతి అయిన దేవుడవు ప్రభా, మీరే బిడ్డలకు న్యాయమును తీర్చమని వేడుకుంటూ తండ్రి, ఇంకా ఎటువంటి సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో కృంగిపోయిన, నలిగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి మీరే వాటన్నిటి నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమకరముగా వారిని నిలవబెట్టుకోమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ఎబినేజరు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.
మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.